కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డికి గన్మెన్లను తొలగించింది ప్రభుత్వం. శ్రీనివాసరెడ్డికి 1+1 గన్మెన్ ఉండగా తొలగించారు కడప పోలీసులు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి 2+2 గన్మెన్ ఉండగా 1+1 కు కుదించారు. దీంతో తమకు ఆస్తులు సెక్యూరిటీని అవసరం లేదంటూ వెనక్కి పంపించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డికి గన్మెన్లు తొలగించింది ప్రభుత్వం. శ్రీనివాసరెడ్డికి 1+1 గన్మెన్ ఉండగా తొలగించారు కడప పోలీసులు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి 2+2 గన్మెన్స్ ఉండగా 1+1 కు కుదించారు. దీంతో తమకు అసలు సెక్యూరిటీని అవసరం లేదంటూ వెనక్కి పంపించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, అయితే కడప జిల్లా పోలీసులకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జలకిచ్చారని చెప్పుకోవచ్చు. కడప జిల్లా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్న ఆమె అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వితౌట్ ఇన్ఫర్మేషన్ తో గన్మెన్లను కుదించడంపై ఆమె మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ కూడా ఆమె వెనక్కి పంపించినటువంటి వైనం కడప జిల్లాలో చోటు చేసుకునిందని చెప్పుకోవచ్చు. కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్యాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గన్మెన్లను తొలగింపు ఇష్యూ కడప జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్ గా చోటు చేసుకునేదని చెప్పుకోవచ్చు. మాధవిరెడ్డి భర్త తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి నిన్నటి వరకు ఉన్న 1+1 గన్మెన్లను తొలగించారు కడప పోలీసులు. వారిని వెనక్కి రావాలని కూడా పిలిచిన నేపథ్యంలో అదే క్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా తనకున్నటువంటి 2+2 గన్మెన్లను 1+1 కు కుదించడంపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమెకున్నటువంటి 2+2 ఉన్న వారిని కూడా 1+1 మాత్రమే ఆమె కేటాయించి మిగతా వారిని వెనక్కి రావాలని చెప్పి కూడా పోలీసులు పిలిచిన నేపథ్యంలో అయితే ఆమెకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా సెక్యూరిటీ కుదించడంపై పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీని 1+1 కి తగ్గిస్తున్నట్లు తనతో ఒక మాట కూడా చెప్పకుండా సెక్యూరిటీకి కాల్ చేసి రమ్మనడంపై ఎమ్మెల్యే మనస్తాపం చెందినట్లుగా ఆమె సన్నిహితులు చెప్తున్నారు. తమకు ఎలాంటి చెట్టు లేదని, సో తనకు 1+1 సెక్యూరిటీ కూడా అవసరం లేదంటూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి భద్రతను గన్మెన్లను కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి చోటు చేసుకునింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఆ సమావేశాలకు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సెక్యూరిటీ లేకుండానే హాజరవడం మనం చూడొచ్చు. అయితే గన్మెన్ల ఇష్యూ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో తనకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంజద్ బాషా తమ్ముడికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి కూడా థ్రెట్ ఉందని చెప్పి కూడా గతంలో ఉన్నటువంటి ఎస్పీ దగ్గరికి మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి వెళ్లారు. అప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెకు గన్మెన్లను కేటాయించారు. ఆమె భర్తకు కూడా 1+1 గన్మెన్లను ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు సడన్ గా వితౌట్ ఇన్ఫర్మేషన్ తో గన్మెన్లను తొలగించారన్నది ఎమ్మెల్యే వర్షన్ గా చెప్తున్నారు. అయితే అంటే ఖండన కూడా ఇవ్వలేదు. అయితే సెక్యూరిటీ కుదించడంపై జిల్లా పోలీసులు ఏం చెప్తారనే దానిపై కూడా ఉత్కంఠంగా ఉంది కడప జిల్లాలో. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడపలో పోటీ చేసి మొదటిసారి మహిళా ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఎన్నికయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు. అయితే ఏకంగా మాజీ సీఎం ఇలాకాలోనే టీడీపీ జెండా ఎగురవేసి ఆమె మాటల తూటాలతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎన్నికల అనంతరం తాను అంజద్ బాషాపై కాదు జగన్ పైన గెలిచానంటూ కూడా కీలక కామెంట్స్ చేశారు. మరి అలాంటి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తగ్గించడంపై కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై పోలీసు అధికారులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలు ఏం చెప్తారన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే
మాధవిరెడ్డి విజయవాడలోనే ఉన్నారు. ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. మరి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి తనకు తన భర్తకు 4+4 గన్మెన్లను కూడా తెచ్చుకుంటారని చెప్పి కూడా ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పిందని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. మరి చూడాలి ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తారో ఈ ఇష్యూపై. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.